ఊరియా భార్యతో తప్పు చేసినటువంటి ఆ సంగతిని పక్కన పెట్టేస్తే, దావీదు తన జీవిత కాలం అంతా కూడా ఎలా ఉన్నాడనంటే యథార్థంగా నడుచుకున్నాడట. దేవుడు తనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలలో దేనిని కూడా తప్పిపోలేదు. యథార్థంగా ప్రవర్తించాడు. యథార్థం అనేటువంటి మాటకు మరొక పదము నిజాయితీగా లేదా నమ్మకంగా ప్రవర్తించాడు. ఆ ఒక్క విషయంలో తప్ప, ఊరియా భార్య అయినటువంటి ఆ విషయంలో తప్ప, దావీదు తన జీవిత కాలంలో యథార్థంగా, నమ్మకంగా, నిజాయితీగా ప్రవర్తించాడు. ఆ కింద మాటలో యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకు యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడని యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. అంటే యెరూషలేముకి దీపం ఎవరు? దావీదు.